ఫ్రమ్ ఆదిత్య. ఓకే, మహేశ్వరం మండలం రంగారెడ్డి సబితమ్మ నియోజకవర్గం. సబితా ఇందరెడ్డి నియోజకవర్గం నుంచి, సబితా ఇందరెడ్డి గారి నియోజకవర్గం నుండి నాకు వచ్చినటువంటి పోస్ట్ లెటర్. ఇందులో ఏముందో నేను చదువుతా ఇప్పుడు ప్రజలారా. ఇట్లా పబ్లిక్ నన్ను అడుగుతున్నప్పుడు నేను మాట్లాడద్దా అండి? ప్రజలు నన్ను అడుగుతున్నప్పుడు నేను ప్రశ్నించద్దా అండి? ఎందుకు ప్రశ్నించద్దు? అయ్యో, తేదీ 16/1/2025 గౌరవనీయులైన శ్రావ్య మేడం గారికి. విషయం: మేడం, మా ఇల్లు గురించి వ్రాయుచున్నాను. నాకు సడన్గా భయమైంది. కొంపదీసి ఇల్లు కట్టుకోనికి నన్ను అడుగుతుండేమో పైసలు అని చెప్పి. సగం చదివిన తర్వాత ఆయన ఎట్లా రాసిండంటే అట్లనే రాసిండు పాపం లెటర్. ఇగో, మేడం, విషయము మా ఇల్లు గురించి వ్రాయుచున్నాను. మేడం, నా పేరు ఆదిత్య, సన్ ఆఫ్ అంజయ్య, మొహబత్ నగర్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. మా దగ్గర ఉన్న కొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం మేడం. డబ్బులన్నీ అయిపోయినాయి. ఇది చదవగానే నేనేమనుకున్నా అంటే ఓకే టీవీ తరపున మళ్ళీ ఏమైనా అడుగుతుండేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ మొత్తం చదివినాక అర్థమైంది. కొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాము, డబ్బులన్నీ అయిపోయినాయి మేడం, డబ్బులు సరిపోలేవు, ఇంకా చాలా ఉన్నది పని. ప్రభుత్వం ఏమో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తానంటుంది. మీ ద్వారా ప్రభుత్వం వరకు తీసుకువెళ్తారని, ఈ విషయాన్ని మేడం మీ ద్వారా ప్రభుత్వం వరకు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ సమస్యను పట్టించుకుంటారని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి మేడం. ఇట్లు ఆదిత్య, మొహబత్ నగర్. ఇల్లులే జాగా ఉన్నోడికి ఇల్లు కట్టుకోనికి పైసలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఏడాది అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ సగం కట్టుకున్నారు, పైసలు లేవు. వాళ్ళు పోయి అర్జీ పెట్టుకుంటే ఎక్కడ దిక్కుముక్కు లేదంట. మీ ద్వారా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయండి అని చెప్పి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఒక సాదాసీదా ఒక వ్యక్తి ఆదిత్య అనే ఒక అబ్బాయి నాకు మన ఓకే టీవీ ఆఫీస్కి రాసినటువంటి లెటర్. దీనికి ఏం సమాధానం చెప్పాలి? పబ్లిక్ మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మా ద్వారా ప్రభుత్వ దృష్టికి పోతే వాళ్ళకు సహాయం అవుతుందని చెప్పి. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయమంటారా డప్పు కొట్టుకుంటూ ఈ పాలకులకు? లేకపోతే ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటూ పాలకుల అడుగులకు మడుగులొత్తుకుంటూ కూర్చోమంటారా డప్పు కొట్టుకుంటూ? లేదా ప్రశ్నించమంటారా? ఏం చేయమంటారు చెప్పండి సార్, చెప్పండి. ఏం మారింది ఇప్పటికీ? ఏమైనా మారిందా చెప్పండి. సో ఇట్లా ఇది రేవంత్ అన్న పరిస్థితి. ఇల్లు కట్టుకోనికి పైసలు ఎప్పుడు ఇస్తారో అడుగుతుండు. ఏమన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గిరిజన రైతులను అప్పనంగా వాళ్ళ భూములు నొక్కనికే పనికొస్తావా నువ్వు? అంతేగాని ఇటువంటి అమాయకులకు ఇల్లు కట్టుకోనికి రెవెన్యూ శాఖ మంత్రిగా మీ స్టాండ్ ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎప్పుడు ఇస్తారు వీళ్ళకి ఇల్లు కట్టుకోనికి పైసలు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సోదరుడు నాకు లెటర్ రాయడం జరిగింది. కానీ లెటర్ రాయని వాళ్ళు, ఇళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు, డబ్బుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా తెలంగాణలో. వాళ్ళకేం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఓకే, పోయి సంగారెడ్డిలా గిరిజన రైతుల వెలమల గిరిజన రైతుల భూములలో కుంపటి పెట్టినటువంటి మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి అప్పనంగా ఆస్తులు రాసిచ్చినటువంటి మిస్టర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఏంది మీ స్టాండు? బస్ స్టాండే ముందు చూడండి. మీ స్టాండ్ ఏం లేకపోతే బస్ స్టాండే మీకు గతి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఖమ్మం జిల్లాల ఇంటికి ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాడట. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే అది చేస్తాడు. చేసిన అని చెప్పుకోవాలి. ఎక్కడ దోచి చేస్తున్నావు నువ్వు? ఎక్కడ దోచి చేస్తున్నావు? ఇట్లా భూములు గిరిజన రైతులను ఆగం పట్టించి వాళ్ళ కడుపులు కొట్టి నీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ని వీళ్ళ లెవెల్లో పై స్థాయికి తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టబెట్టుకొని మెగా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి పార్ట్నర్షిప్లు తీసుకొని పబ్బం గడిపించుకునేటువంటి మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి శతకోటి నమస్కారాలు సార్. ఇది మీ స్టాండ్.